నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. మహిళల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం. మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ. మహిళల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని, పేద ఆడపిల్లలకు వరం కళ్యాణలక్ష్మి అని మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సింతా లక్ష్మారెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రజాప్రతినిధులతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, పేదింటి ఆడపిల్లల యొక్క వివాహం ఇకపై కుటుంబానికి భారం కాకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మి పథకం, షాదీ ముబారక్ పథకం అని గొప్ప పథకాన్ని అమలు చేస్తుందని, ఈ పథకం కొన్ని అర్హత ప్రమాణాలతో పెళ్లి సందర్భంగా వధువుకు నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. ఇట్టి నగదు ప్రోత్సాహకానికి వధువు తల్లి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడుతుంది. తద్వారా వధువు వివాహం ఎటువంటి ఆటంకం లేకుండా సాగుతుందన్నారు. కళ్యాణ్ లక్ష్మి పథకం పేద ముస్లిం మైనార్టీ కుటుంబాల వధువుల ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 18 ఏళ్లు నిండిన లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలు మాత్రమే కళ్యాణ్ లక్ష్మి పథకం, షాదీ ముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఇది బాల్య వివాహాలను నిర్మూలించడానికి, బాలికల్లో అక్షరాస్యతను పెంపొందించడానికి సహాయపడుతుందన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ఈ పథకం వల్ల మహిళలు సాధికారత మరియు ఆర్థిక స్వాతంత్రం పొందుతారన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు 1,116,000 రూపాయలు ఆర్థిక సహాయం లబ్ధి పొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, రాజకీయ నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలోని 3 మండలాలకు సంబంధించి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మరి స్థానిక ఎమ్మెల్యే సోదరిమణి సునీతా లక్ష్మారెడ్డి గారు, గౌరవ అతిథిగా వచ్చినటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, మరి నిర్మాణాలకు, ఎంపీడీలకు, వేదిక మీద ఉన్నటువంటి ప్రజా